నేను ఆ రోజు ఐటీ గురించి మాట్లాడితే ఎగతాళి చేశారు. తిండి పెడుతుందా అన్నారు. ఇప్పుడు వస్తా ఉంటే చిన్న చిన్న కుర్రవాళ్ళు సెల్ ఫోన్ పట్టుకొని చూపిస్తూ నాకు జేజేలు పలికే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నిన్నే మేము డిస్కస్ చేసాం మా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో, మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా వాట్సాప్లోనే అన్ని సేవలు అందించే పరిస్థితి తీసుకొస్తున్నాం. నీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ పని కావాలన్నా ఒక వాట్సాప్ ద్వారా, మీరు ఒక టెంపుల్కు పోవాలన్నా, ఒక ఎంఆర్ఓని సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఒక సినిమాకి పోవాలన్నా, రేపు రాబోయే కిమ్స్ హాస్పిటల్లో బెడ్ బుక్ చేసుకోవాలన్నా వాట్సాప్ గ్రూపులోనే బుక్ చేసుకునే పరిస్థితికి వస్తారు. అంటే మొట్టమొదటిసారిగా నేను ఆలోచించేది, గవర్నమెంట్ ఆలోచిస్తున్నా ప్రైవేట్ సేవలు కూడా ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా మీరు ఎక్కడికి పోయే పని లేదు, మీ ఫోన్ ద్వారానే అన్ని పనులు అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు మా గవర్నమెంట్ను కూడా ప్రైవేట్ వాళ్ళు ఎంత సమర్థవంతంగా గ్యారప్ చేస్తున్నారో, గవర్నమెంట్లో కూడా కంప్యూటరైజేషన్ చేసి ఎక్కడికక్కడ సమర్థమైన సుపరిపాలన ఇవ్వడానికి ముందుకు పోతున్నాం.